నమస్కారం అండి. మిస్టీరియస్ చాలా బాగుండింది. టీజర్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. దీనికి ప్రాణం పోసింది ఎవరంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. ఆయన 2 సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బ్రహ్మాండంగా చేశారు. వెరీ వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ రాజా గారు, చాలా బాగుంది. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. మా టీజర్ చూసిన తర్వాత, మీ రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తి గురించి చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. నాకు ఎంఎల్ రాజా గారిని చూస్తే ఒక ఇళయరాజా, ఒక కేవి మహాదేవన్, ఒక వేటూరి అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఈ ముగ్గురు కలిస్తే ఒక ఎంఎల్ రాజా గారు. ఎలాగంటే ఒక మంచి మెలోడీ, ఒక మంచి క్రియేటివిటీ, స్పాట్ డిసిషన్ క్రియేటివిటీ ఇళయరాజా గారిలో ఎలా ఉంటుందో అలాంటి క్రియేటివిటీ వారిలో ఉంది. మంచి మెలోడీ కేవి మహాదేవన్ గారు ఎలా చేస్తారో, సాహిత్యాన్ని బట్టి మెలోడీ ఎలా చేస్తారో అలాంటిది. ఒక మంచి లిరిసిస్ట్ ఆయన. ఈ పాటలు అన్ని పాటలు ఆయన రాశారు, చాలా అద్భుతంగా రాశారు పాటలు. ఈ సినిమా ఈ సాంగ్స్ మీరు చూసారు. ఇప్పుడు ఈ సాంగ్స్ చూసిన తర్వాత నాకు చాలా మంది ఫస్ట్ మొదటి అడిగింది అంటే మీకు డిఓపి ఎవరు, ఈ పాటలు రాసింది ఎవరు అడిగారు నన్ను. నిజంగా రాజా గారు మీరు ప్రాణం పెట్టారు మా సినిమా కోసం, చాలా మంచి పాటలు అందించారు. జనరల్ గా మనం మాట్లాడుకున్న సార్ 3 పాటలు చేయండి, బ్యాక్గ్రౌండ్ చేయండి, చాలా మాకు బ్రహ్మాండంగా అనుకున్నాం. కానీ ఆయన సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి మరో 2 పాటలు చేశారు వితౌట్ ఎక్స్ట్రా పేమెంట్. అంటే వారు అంతా ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజా గారు. నిజంగా మీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. మీ ముందు ఏదో అనుకున్నాను, కానీ క్రమంగా మీతో ట్రావెల్ చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కావాల్సింది మీలాంటి టెక్నీషియన్స్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఆయన నిజంగానే ప్రాణం పోశారు. మేము ఫస్ట్ ఈ మూవీలో పాటలు అనుకోలేదు, కానీ అనుకున్న తర్వాత మాత్రం మేము ఎంఎల్ రాజా గారిని కలిసిన తర్వాత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. మీరు మ్యూజిక్ చూసే ఉంటారు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మన అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ముఖ్యంగా పాటలు మా రాజా అన్న ఇచ్చిన లిరిక్స్ కానీ పాటలు కానీ అద్భుతం. ఇంతకుముందు అన్నయ్య చేసిన 3 సినిమాలు నేను చేసిన అందులో కూడా బాగుంటాయి. ఈ సినిమా పాటలు అయితే నాకు నిజంగా సార్ మీరు గుర్తు చేశారు, ఇందాక ఇళయరాజా గారు అన్నారు అలాంటి పాటలు ఆయన అట్లే గీతాంజలి సినిమా గుర్తొచ్చింది సార్ నాకు. ఆ పాట సూపర్ సాంగ్స్ అట. ఫస్ట్ సాంగ్ చాలా బాగుందని అని మీరు అప్రిషియేట్ చేసే లోపు సెకండ్ సాంగ్ ఇంకా బాగా వచ్చింది. అండ్ అట్నే కొత్త స్టైల్ అన్న, ఈసారి మీరు కొత్త స్టైల్ అంటే పాటలు ఒక ఫ్రేమింగ్ కూడా నాకు ఫస్ట్ టైం కొత్త స్టైల్ కనబడ్డాయి. ఈ 2 సాంగ్స్ కూడా. ఫస్ట్ లో ఈ సినిమాలో పాటలు లేవన్నారు, స్టోరీ చెప్పినప్పుడు సాంగ్స్ లేవు, మీ రొమాంటిక్ బిట్ ఒకటే ఉంటది, చాలా ఇది 1 minute 2 minutes రొమాంటిక్ బిట్ ఉంటుంది అంతే కూర్చున్నాను. ఓకే సార్ అన్న. షూటింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. సడన్ గా ఒకసారి సాంగ్ షూట్ చేయాలి భూషణ్, సాంగ్ షూట్ అది ఎప్పుడు వచ్చింది సార్, ఒక సాంగ్ అనే వినిపించండి, లేదు అదొక మిస్టరీ అన్నారు డైరెక్టర్ గారు. తర్వాత నాకు సాంగ్ షూటింగ్ వెళ్లే ముందు చెప్పారనమాట, ఎంఎల్ రాజా గారు మ్యూజిక్ ఇచ్చారు, అప్పుడు ఆ సాంగ్స్ విని నేను అబ్బా అద్భుతంగా ఇచ్చారు సార్ అని. సో అలానే సార్ ఆర్ఆర్ గానీ మ్యూజిక్ గానీ చాలా అద్భుతంగా ఇచ్చారు.